మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు ఫిలిప్పు అనేటువంటి ఎవాంజలిస్టు గురించి చదువుతాం. ఫిలిప్పు ఒక సువార్తికుడు, అతనికి 4 కుమార్తెలున్నారు, వారికి ప్రవచన వరం ఉంది అని అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చదువుతాం. అంటే సువార్తికుడైన ఫిలిప్పునకు వివాహం కాని కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలున్నారు, వారికి ప్రవచన వరం ఉంది. దేవుని ప్రవచన వరం పొందిన వారిగాను, ప్రవచించేవారిగాను, దేవుని పనిలో వాడబడుతున్నవారు అని మనకు అర్థమవుతుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవ సమాజంలో ప్రముఖ పాత్ర వహించినట్లు సువార్తికుడైన ఫిలిప్పు యొక్క 4 కుమార్తెల గురించి చరిత్ర కూడా మనకు స్పష్టంగా తెలియచేసింది. అలాంటి పరిచర్యలో వాడబడిన 4 కుమార్తెల గురించే అపోస్తుల కార్యాలు ప్రస్తావించడం జరిగింది. ఫిలిప్పు యొక్క కుమార్తెల గురించి ముందు బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 8-9 వాక్యాలు చూడండి. మరుసటి రోజు బయలుదేరి మేము కైసరయాకు చేరుకొని 7గురులో ఒకడైన సువార్తికుడైన ఫిలిప్పు ఇంట్లో బస చేశాము. అతనికి కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలున్నారు, వారు ప్రవచించువారు అని వ్రాయబడింది. దీని సందర్భం ఏంటి, ఈ వాక్యం యొక్క నేపథ్యం ఏంటి చూస్తే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 5వ వాక్యంలో వివరించిన విధంగా యెరూషలేములో ఏర్పాటు చేసినటువంటి తొలి చర్చికి, తొలి సంఘానికి సేవ చేయడానికి అపోస్తులు 7గురిని ఎంచుకుంటారు. అలా అపోస్తులు ఎంచుకున్న 7 పురుషుల్లో ఫిలిప్పు అనేటువంటి సువార్తికుడున్నాడు. అతను తర్వాత సువార్తికుడయ్యాడు. సమరయ, మధ్యధరా సముద్రం యొక్క తీరం వెంబడి అనేకమైన ప్రాంతాల్లో సువార్తను వ్యాప్తి చేసినవాడు. కైసరియా అనే ప్రాంతంలో అతని నివాసం ఉంది. ఆనాటి క్రైస్తవ సమాజంలో అనేకమైన కార్యక్రమాలకు అది కేంద్రంగా మారింది. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయంలో కూడా వాటిని మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఈ ఫిలిప్పుకు ఉన్నటువంటి 4 కుమార్తెల గురించి. ఈ 4 కుమార్తెల ప్రస్తావన వారిని ప్రవక్తలుగా హైలైట్ చేస్తుంది. బైబిల్ యొక్క సందర్భంలో ప్రవక్తి అనేటువంటి పదం ప్రవచనాత్మకమైన బహుమతులు, ఆత్మీయ వరాలు పొందినటువంటి స్త్రీలను సూచించేది. దేవుడి నుంచి సందేశాలు మాట్లాడేటువంటి ఆత్మీయ బహుమతులుగా ఉండేది. ఇది తరచుగా సంఘ క్షేమాభివృద్ధి కోసం గాని, దేవుని ఉద్దేశాలను బోధించడానికి ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వాక్యంలో మనకు స్పష్టంగా తెలియచేయబడింది. అలా దేవుని పనిలో 4 కుమార్తెలు పనిచేశారు, దేవుని వరాలు పొందారు అని మనకు తెలుస్తుంది. అయితే ఈ 4 కుమార్తెలు అనేకమైన కారణాల వల్ల ప్రాముఖ్యత పొందారు. మొదటగా ఆత్మీయ బహుమతులు పొందుకున్నవారు. ప్రవచించేటువంటి వరం ఉంది, ప్రవచించేవారు వాళ్ళు. వారి సామర్థ్యము ప్రారంభ చర్చి యొక్క, ఆ సంఘం యొక్క విధానాలతో ఆత్మీయమైన జీవితాల్లో చురుగ్గా పాల్గొనాలి అని చెప్పి సూచించేది. వారు ఎంత పాల్గొన్నారో, ఎంత ఆత్మీయంగా ఎదిగారో చూస్తే వారి ఆత్మీయ బహుమతులు పొందుకునేంత బలంగా ఉన్నారు. వారు దృఢంగాను బలంగాను దేవుని సంఘంలో కొనసాగడమే కాకుండా ప్రవచించి దేవుని పనిలో కూడా పాలిభాగస్తులుగా ఉన్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 17-18 వాక్యాలు చూడండి. పేతురు ఒక మాట చెప్తాడు. యావేలు ప్రవచనాన్ని గుర్తు చేస్తూ, మీ కుమారులను కుమార్తెలను చివరి రోజుల్లో ప్రవచించుదురు అని, ప్రవచిస్తారు అని ముందే చెప్పినటువంటి సంఘటనకు రుజువుగా కనబడుతున్నారు. ఇక రెండవది, విశ్వాసం యొక్క నమూనాగా మారిపోయారు. విశ్వాసంలో దృఢంగా ఉన్నారు. వారు ఆత్మీయ పిలుపు కోసం దేవుని వైపు వచ్చి, దేవుని పరిచర్యలోకి వచ్చి అంకితమైపోయారు. వివాహం చేసుకోకుండా కన్యకులుగా దేవుని పరిచర్యలో ప్రవచించారు. ఫిలిప్పు యొక్క కుమార్తెలు దేవునికి భయపడుతూ దేవుని భక్తి సేవకు ఉదాహరణగా ఉన్నారు. వారి జీవితాలు సంఘం యొక్క సమాజ ప్రయోజనాల కోసం ఆత్మీయ బహుమతులను ఉపయోగించేటువంటి ఒక క్రమాన్ని, ఒక నిబద్ధతను సూచించేవారుగా ఉన్నారు. ఇక 3వ విషయం, మహిళల యొక్క పాత్రను ధృవీకరించిన వ్యక్తులు వీళ్ళు. మనం ఫిలిప్పు కుమార్తెలను సంఘంలో చేర్చడం వల్ల మహిళల యొక్క ఉనికి, మహిళల యొక్క సహకారం కానీ వారి పరిచర్యను ధృవీకరిస్తుంది. ప్రవచనాత్మకమైన పరిచర్య సువార్త వ్యాప్తిలోనూ సంఘం యొక్క నిర్మాణంలోనూ మహిళలు పోషించిన విభిన్నమైన పాత్రలకు నిదర్శనంగా కనబడుతుంది. అలా ఫిలిప్పు యొక్క 4 కుమార్తెల గురించి ఈ 3 విషయాలు మనకు నేర్పిస్తాయి. ఈ 3 విషయాల్లోనే వారు ప్రత్యేకంగా కనపరచబడ్డారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వాక్యం ప్రకారం స్త్రీ అని పురుషుడని లేదు, ఏ భేదము లేదు, యేసుక్రీస్తు వారిలో అందరూ కూడా ఏకముగా ఉన్నారని చెప్పిన రీతిగానే లింగంతో సంబంధం లేకుండా విశ్వాసులకు దేవుని యొక్క ఆత్మ గాని, ఆత్మీయ శక్తులు గాని, ఆత్మీయ బహుమతులు గాని దేవుని చేత ఇవ్వబడతాయని చెప్పి కొత్త నిబంధనలో ఈ ఉనికిని తెలియచేసిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుని సంఘం బలపడ్డానికి, విస్తరించడానికి 4 కుమార్తెలాగా స్త్రీలు కూడా ప్రముఖ పాత్ర పోషించారని చూస్తాం. ఫిలిప్పు తన 4 కుమార్తెలను జ్ఞానంతోనూ, కరుణతోనూ, భయభక్తులతోనూ, దేవుని ప్రేమతోనూ పెంచాడని మాత్రం ఈ వాక్యం ద్వారా అర్థమైంది. కానీ దాని గురించి ఇంకేమీ చెప్పబడలేదు. వారి గురించి ఇంకా ఎక్కడా రికార్డ్ చేయలేదు. ఇప్పుడు చారిత్రక పరంగా వారి గురించి చూద్దాం. ముందుగా ఫిలిప్పు యొక్క కుమార్తెల పేర్లు ఏంటి అని చూస్తే, ప్రారంభ చరిత్రకారుడైనటువంటి మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన యూసిబీసియస్, హెరాఫోలిస్కు చెందినటువంటి పాపియస్, ఈ ఇద్దరు చరిత్రకారుల ప్రకారము కూడా, అంటే కుమార్తెలకు సమకాలీడిగా ఉన్న పాపియస్ ప్రకారం కూడా
ఈ నలుగురు ప్రవక్తలకు పెట్టబడిన పేర్లేంటి అంటే హెర్మియోన్, యూటిచిస్, ఎరైస్, చారిలైన్. ఈ నలుగురి పేర్లు ఇవి. వారిలో ఇద్దరు ఫిలిప్పు ఫ్రీజియాలో హిరాపోలిస్కు మకాం మార్చినప్పుడు అతనితోనే ఉన్నారు అని చెప్పి అక్కడ ఇద్దరు సమాధులు కూడా ఉన్నాయి. నేడు కూడా టూరిజంకి అవి స్థలంగా మారాయి అని చెబుతారు. అలాగే మధ్యయుగంలో దొరికిన కొన్ని విషయాలను బట్టి ఈ నలుగురు కుమార్తెల యొక్క పేర్లను ఇచ్చారు. ఈ నలుగురు కూడా హెర్మియోన్, యూటిచిస్, ఎరైస్ అండ్ చారిలైన్. ముందుగా హెర్మియోన్ అండ్ యూటిచిస్ వీరిద్దరూ కూడా ఎఫీసుకు ప్రయాణించి అక్కడ విశ్వాసులకు సలహా ఇచ్చి అక్కడ పరిచర్య చేశారని ఉంది. ఎరైస్ అండ్ చారిలైన్ వీళ్ళ యొక్క సమాధులు ఫిలిప్పు సమాధితో పాటు అతనితో పాటు అతని ఇద్దరు కూతుర్లు కూడా సమాధి చేయబడ్డారని, ఆసియా మైనర్లో ఉన్న హిరాపోలిస్లో వారి సమాధులు ఉన్నాయని చెప్పి ఇప్పటికీ కూడా అది ఒక పూజనీయ స్థలాలుగా మారిపోయాయి అని చెప్పి అక్కడ చరిత్ర మనకు చెబుతుంది. సో ఫిలిప్ యొక్క కుమార్తెల గురించి ఇంకా చాలా డిస్కషన్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ చెప్పే సమయం లేదు కనుక చెప్పట్లేదు. ఫైనల్గా ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనవన్నీ పరిశీలించి క్రోడీకరించి ఈ 4 పేర్లు ఇవ్వడమైతే జరిగింది. కొన్ని సందర్భాల్లో వారి పేర్లు అనేవి కొంతమంది చరిత్రకారులు వేరే విధంగా కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాతే సింపుల్గా ఈ 4 పేర్ల యొక్క ప్రస్తావన ఈ విధంగా నేను ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చారిత్రక సందర్భంలో వారి జీవితం ఏంటి, వారి పరిచర్య ఏంటో కూడా చూద్దాం. వారు పరిచర్య చేసేటప్పుడు అనేక రంగాల్లో విస్తరించి పరిచర్య చేశారు. దానిలో మొదటగా ప్రవచనాత్మకమైన బోధన, అంటే ప్రవచిస్తూ బోధిస్తూ ఉండేవారు. ప్రవచన వరాన్ని ఉపయోగించడం అంటే భవిష్యత్తు గురించి ఏదో చెప్పడం మాత్రమే కాదు, అంచనా వేయడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని బలోపేతం చేయడానికి మాట్లాడడం, బోధించడం అని అర్థం కూడా. ఇక రెండవది అపోస్తలుల యొక్క జ్ఞానశక్తిని, జ్ఞాపక శక్తికి సంరక్షకులుగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు. మొదటి సంఘకాలంలో జరిగిన వాటన్నిటికీ వీరు సాక్షులుగా ఉన్నారు. అలాగే అపోస్తలులు మొదటి సంఘకాలంలో ఉన్న ప్రత్యక్ష వివరాలన్నిటినీ కూడా భద్రపరిచేవారు, వాటన్నిటినీ కూడా భద్రపరుస్తూ బోధించేవారు. వాటి ద్వారానే వీరు నడిచేవారు. ఇక మూడో విషయం పాపియస్తో సంబంధం. హీరాపోలిస్ బిషప్గా పాపియస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఫిలిప్ యొక్క కుమార్తెలను వ్యక్తిగతంగా తెలుసుకుని కూడా ఉండొచ్చు ఈ యొక్క హిస్టోరియన్. అతను అలాగే మొదటి శతాబ్దపు చరిత్రకారుడని యూసుబీసియస్. వీరిద్దరూ కూడా ఈ 4 కుమార్తెల్ని స్ట్రాంగ్ లుమినరీస్ అని పిలిచారు, అంటే బలమైనటువంటి ప్రకాశకులు అని పిలిచారు. అలానే మరొక విషయం, పవిత్రతకు సంరక్షకులుగాను, పవిత్రతను కాపాడుకునే వ్యక్తులుగా ఉన్నారు. వీరు కన్యలు అని చెప్పబడింది. అంతేకాదు వివాహం చేసుకోకుండా కన్యలుగా దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సందర్భాలు, అలాగే ఆనాటి పరిస్థితుల్లో పురుషాధిపత్యం ఉండేటువంటి సమాజంలో కూడా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో చూస్తే వారు తమ పవిత్రను కాపాడుకుంటూ సంరక్షణ చేసుకుంటూ ప్రకటిస్తూ ఉన్నారు. ఇక తర్వాత ఇంకొక విషయం, ఆత్మీయమైనటువంటి ఒక ఆతిథ్యంగా కూడా ఉన్నారు. పౌలు గాని అతని బృందం గాని మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో వారు ఎవరు వచ్చినా, ఏ పని మీద వచ్చినా కూడా మంచిగా ఆతిథ్యం ఇచ్చేవారు. వారి ఇల్లు దేవుని యొక్క వాక్యాలను పరిశీలించడానికి, మాట్లాడుకోవడానికి, లేదా సేవా పరిచర్య గురించి పనిచేయడానికి కూడా కేంద్రంగా మారిపోయింది. వారికి ప్రోత్సాహాన్నిచ్చే కేంద్రంగా నిరూపించబడింది. మన బైబిల్లో కూడా కొర్నేలియస్ ఇల్లు గాని, లిదియా ఇల్లు గాని క్రైస్తవ కుటుంబాలకు, ఆనాటి క్రైస్తవ సమాజానికి ఎంతగా ఉపయోగపడ్డారో అలానే ఈ యొక్క ఫిలిప్ యొక్క ఇల్లు కూడా అలానే ఉంది. ఈ 4 కుమార్తెలు వారికి పరిచర్య చేస్తూ వచ్చారు. ఈ ఫిలిప్ 4 కుమార్తెలు సమాధులు కూడా పూజించబడతాయి. వీరు కూడా గొప్పగా ప్రకటించబడతారు. ఎందుకు అంటే హెరాపోలిస్లో ఉన్న వారి సమాధులు, వారి యొక్క నివేదికలు, వారి చరిత్ర గ్రంథాల్లో తెలిసిన విధాల ప్రకారం వారి గురించి అద్భుతమైన కథలు కూడా ఉంటాయి. దైవికమైన జీవనం కలిగి ఉన్నారు, ఆత్మీయమైనటువంటి శక్తి కలిగి ఉన్నారు. అలా శక్తివంతమైన ఆత్మీయమైన పరిచర్యకు ఉదాహరణగా పనిచేసిన వారు వీళ్ళు అని తెలియచేయబడింది. ప్రవచనాత్మకమైన వాగ్దానాల నెరవేర్పును, దేవుని యొక్క సందేశాలను, సువార్త సందేశాలను కూడా సమగ్రంగా ప్రదర్శించిన వ్యక్తులుగా ఉన్నారు. అపోస్తల కార్యాల్లో వారి ప్రస్తావన చరిత్ర అంతటా కూడా క్రైస్తవ విశ్వాసానికి మహిళలు అందించిన విభిన్నమైన కీలకమైన సహకారాలు ఎలా ఉంటాయో వాటిని గుర్తు చేసే విషయాలుగా కనబడతాయి. ఇప్పుడు వీరిలో ఈ 4 కుమార్తెల్లో వారి జీవిత విషయాలను కూడా కొన్ని చారిత్రక కథనాలున్నాయి. వాటి నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిగా సెయింట్ హెర్మియోస్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితం గురించి. ఈ సెయింట్ హెర్మియోస్ జీవిత చరిత్ర ప్రకారం ఆమె తన తండ్రితో కలిసి సిజేరియాలో నివసిస్తున్నప్పుడు వైద్య తత్వశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసిందని, వైద్యం కూడా చేసేది అని చెబుతారు. అవసరంలో ఉన్న వారి పట్ల ఆమె తండ్రికి ఉన్న శ్రద్ధ ఎలా అయితే ఉందో ఆమెను అలా చేయడానికి ప్రేరేపించుండొచ్చు. కానీ పౌలు సందర్శన తర్వాత ఫిలిప్పు కుటుంబము, ఇతర విశ్వాసులు కూడా క్రైస్తవ వ్యతిరేకులైన ఈ రోమన్ దళాలు సిజేరియా నుంచి తరిమి కొట్టేశాయి. కాబట్టి ఫిలిప్పుతో సహా చాలామంది హిరాపోలిస్ అనేటువంటి ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇది వైద్యం చేసేటువంటి ఖనిజ స్థలాకు ప్రసిద్ధి చెందింది.
అందుకే ఆమె చివరికి ఆధునికమైనటువంటి టర్కీలోనే ఏజియన్ తీరంలో సందడిగా ఉండేటువంటి గ్రీకు నగరమైన ఎఫీసస్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడే క్రైస్తవ సమాజం ఉండటంతో హెర్మియోస్ అక్కడ ఒక ఇల్లు కొని పేదలకు నిరసరాయులకు కూడా ఆదరణ కలిగజేసి అక్కడ చికిత్స అందించేది, వారందరికీ వైద్యం చేసేది. అంకితమైన వైద్యం యొక్క క్లినిక్ను అక్కడ స్టార్ట్ చేసింది. అందువల్లే మొదటి హైర్ డాక్టర్స్లో ఒకరు అని చెప్పబడింది. అంటే అనేకమైన కథనాల ప్రకారం వారి సేవకులు రుసుము అంగీకరించని, అంటే ఉచితంగా చేసేటువంటి వైద్యం అందించేది ఆ కాలంలో ఎప్పుడూ కూడా అలా అందించేది మహిళలే. హెర్మియోస్ తన సంరక్షణలో ఉన్న వారందరికీ కూడా శరీరపరంగాను ఆత్మీయమైన విషయాల్లో కూడా సేవ చేసింది. పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని హెర్మియోస్ ప్రవచన బహుమతి కూడా ఉందని చెప్పి హెర్మియోస్ యొక్క హాజియోగ్రఫీ కూడా గుర్తించింది ఈమెని. సో అలాంటి పరిచర్య చేసింది ఈమె. ఈమె కాకుండా ఇంకొక ఇద్దరు ఇరైస్ అండ్ చారిలీస్ అనేటువంటి సిస్టర్స్ కూడా ఉన్నారు. ఎఫీసెస్లో ఉన్నప్పుడు తండ్రి అలాగే తన అక్క చేసినటువంటి మాదిరిగానే ఇరైస్ అండ్ చారిలీస్ కూడా వైద్యం నేర్చుకున్నారు. దాతృత్వమైనటువంటి సామాజిక పరమైనటువంటి విషయాల్లో వారు సహాయం చేసేవారు. అలాగే అంకిత భావనతోటి పేదలను ఆదుకునేవారు. చాలామంది ప్రయాణికులు వారి వైద్యము లక్షణాల కోసం హిరాఫోలిస్ నీటి బొగ్గల దగ్గరకు వచ్చారు. ఇద్దరూ కూడా ఫిజికల్గాను మెంటల్గాను ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేసేవారు, వారికి వైద్యం అందించేవారు. స్పిరిచువల్ విషయాల్లో కూడా వారు బోధన అందించేవారు. ప్రవచనాత్మకమైన బహుమతులు, వారు ఆకర్షణీయమైనటువంటి కథనాలతో బోధనలతో వారి అందరికీ కూడా పరిచర్య చేసేవారు. అలాగే ఉచిత వైద్యము, అలాగే ఇతర సేవలు, దాతృత్వపరమైనటువంటి సేవలు అందించేవారు. ఇలా నలుగురు కుమార్తెలు కూడా వారికి తెలిసినటువంటి పరిచర్యను జరిగించారు. ప్రవచనాత్మకమైన వరాన్ని కలిగి ప్రవచిస్తూనే వైద్యం అందిస్తూ సహకారం అందిస్తూ, అలాగే మొదటి శతాబ్దపు సంఘకాలంలో ఎంత సహాయం చేయాలో ఆ సంఘానికి తోడ్పాటుగాను సహాయంగాను ఉంటూ వ్యక్తిగతంగా వారు చేసినటువంటి సేవ విషయంలో పరిచర్య విషయంలో కూడా వారి గురించి చరిత్ర కథనాలన్నీ కూడా చాలా స్పష్టంగా గొప్పగా వివరించాయి. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నప్పటికీ కూడా ఈ ఫిలిప్ ద ఎవాంజలిస్ట్ యొక్క కుమార్తెలు ప్రారంభం యొక్క సంఘంలో చురుకైనటువంటి పాత్రను పోషించారు. ప్రవచనాత్మకమైన వాగ్దానాలను జాగ్రత్తగా కాపాడుకున్నారు. తమ జీవితాన్ని దేవుని పనికి మంచి పనికి కూడా సమృద్ధిగా వాడారు. సమగ్రమైన స్వభావాన్ని ప్రదర్శించారు. అపోస్తుల కార్యాల్లో వారి ప్రస్తావన చరిత్ర అంతటా కూడా క్రైస్తవ విశ్వాసానికి మహిళలందరికీ కూడా మంచి కీలకమైనటువంటి సహకారాన్ని గుర్తు చేస్తూ వారికి ఒక మాదిరిగా కనపడుతున్న విషయం. సో ఇది ఫిలిప్ యొక్క నలుగురు కుమార్తెల గురించినటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి మీకు ఒక సందర్భంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన వసతులున్నా, ఇంకేదైనా సమస్యలున్నా ప్రార్థిస్తాను. ప్రార్థించడానికి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు, మా కష్టానికి పాలిభాగస్తులుగా ఉండి తోడ్పాటు చేయాలి అనుకుంటే, మీ కానుకలు ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన సహాయాన్ని కానుకన అందించి సహకారిగా ఉండండి. సో ఫిలిప్ యొక్క నలుగురు కుమార్తెల గురించి విషయమైతే ఇది. అనేకమైనటువంటి చారిత్రక విషయాలన్నీ కూడా అనలైజ్ చేసి ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అందించడం అయితే జరిగింది. దేవుని పరిచర్యలో ప్రవచన వరం పొంది దేవుని యొక్క పని నిమిత్తమై వాడబడినటువంటి ఫిలిప్ యొక్క నలుగురు కుమార్తెల గురించిన విషయం అయితే ఇది. ఈ విషయాలన్నీ కూడా మీకు ఒక మాదిరిగాను, ఒక నమూనాగాను, ఒక ఇన్స్పిరేషన్గాను ఉండాలని చెప్పి విషయాలు ఇస్తున్నాను. సో ఈ విషయాలను నేర్చుకొని దేవుని యొక్క పరిచర్యలో వారిని ఇన్స్పైర్ చేసుకుని మన జీవితాలను అన్వయించుకోవాలని గుర్తుంచుకోండి. సో మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరలా వస్తాను. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్.